హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి నుంచే పని చేస్తూ మన మాతృభాష తెలుగులో పాటలు, లిరిక్స్ విశ్లేషిస్తూ ప్రతి గంటకు ₹1000 పైగా సంపాదించే ఒక జెన్యూన్ ఇంటర్నేషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే టాప్ ఏఐ రీసెర్చ్ కంపెనీలతో కలిసి పనిచేసే మెర్కర్ అనే సంస్థ మన తెలుగు వారి కోసం మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఎక్స్పర్ట్ అనే పొజిషన్ కు అధికారికంగా హైరింగ్ ప్రారంభించిందండి. సో మనకి ఇందులో పేమెంట్ వచ్చేసి గంటకి $11 నుంచి $19 వరకు ఉంటుంది. సో అని వాళ్ళైతే నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అంటే మన భారతీయ కరెన్సీలో గంటకు దాదాపు 900 నుండి 1600 వరకు సంపాదించుకోవచ్చు. కానీ ఈ సాలరీ అనేది మీ వర్క్ ని బట్టి, మీ టాస్క్ ని బట్టి ఉంటుందండి. సో అసలు ఈ జాబ్ లో మనం ఎలాంటి పని చేయాలి, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, ఇది నిజంగా అందరికీ సెట్ అవుతుందా లేదా, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ మరియు 30 నిమిషాల ఆన్లైన్ టెస్ట్ ఎలా రాయాలో ఈ వీడియోలో నేను చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఒక ముఖ్యమైన విషయం, ఈ జాబ్ గురించి నిజాయితీగా తెలుసుకోవాలి. ఇది ఎటువంటి నైపుణ్యం అవసరం లేని సాధారణ కాపీ పేస్ట్ లేదా టైపింగ్ జాబ్ కాదండి. సో ఇందులో ప్రధానంగా ఏఐ తయారు చేసే మ్యూజిక్ మరియు తెలుగు లిరిక్స్ నాణ్యతను పరీక్షించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఎలాంటి అర్హతలు ఉండాలో నేను క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలుగు భాష పరిజ్ఞానం, తెలుగులో మంచి పట్టు, స్పష్టమైన ఉచ్చారణ, స్థానిక యాసలు మరియు తెలుగు ప్రాసలు, సాహిత్యంపై లోతైన అవగాహన అయితే ఉండాలి. ఇంకొకటి మ్యూజిక్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. మీకు సాంగ్ రైటింగ్, లిరిక్స్ రాయడం, లేదంటే సింగింగ్, ఇంకా కాంపోజింగ్, లేదంటే అంటే సినిమా పాటలు కంపోజింగ్ చేస్తారు కదా. సో నెక్స్ట్ తెలుగు సినిమా, జానపద, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండస్ట్రీపై మంచి పరిజ్ఞానం ఉండాలి. సో మీ పేరుతో గతంలో ఏమైనా పాటలు విడుదలైనా లేదా యూట్యూబ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనుభవం ఉన్నా అది మీకు చాలా పెద్ద అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో కంపెనీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి వాటిని చదివి అర్థం చేసుకునే ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఉండాలి. సో మీ దగ్గర మంచి ఇంటర్నెట్ కనెక్షన్ తో కూడిన ల్యాప్టాప్ లేదా పీసీ, వెబ్ క్యామ్, అలాగే పాటలను స్పష్టంగా వినడానికి మంచి క్వాలిటీ గల హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ ఉండాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ రోల్లో మీరు ప్రతిరోజు చేయాల్సిన అసలు వర్క్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఏఐ రాసిన తెలుగు లిరిక్స్ ఉంటాయి కదా. సో ఇప్పటికే రిలీజ్ అయిన పాత లేదా కొత్త తెలుగు పాటలను కాపీ కొట్టినట్లు ఉన్నాయా, ట్యూన్ లేదా పదాలు ఎక్కడైనా కాపీ అయ్యాయా అనేది పోల్చి చూడాలి. సో రెండవది ఏంటంటే, ఏఐ రాసిన లిరిక్స్ సహజమైన తెలుగు పదాలతో సాగాయా లేదా మిషన్ ట్రాన్స్లేట్ చేసినట్టు కృత్రిమంగా ఉన్నాయా, తెలుగు వ్యాకరణం, భావం, ఎమోషన్ సరిగ్గా కుదిరాయా లేదా అని చెక్ చేయాలి. సో థర్డ్ వన్ ఏంటంటే, ఇచ్చిన ప్రాంప్ట్ కు తగినట్లు మ్యూజిక్ మరియు లిరిక్స్ వచ్చాయా అనే దాన్ని బట్టి మెర్కర్ అందించే మార్గదర్శకాల ప్రకారం 1 నుండి 5 వరకు రేటింగ్ మరియు టెక్స్ట్ రూపంలో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ప్రాజెక్ట్ కింద మీరు సాధారణంగా వారానికి 20 గంటల పాటు మీ సొంత సమయంలో వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే మీకు రిక్వైర్మెంట్స్ అలాగే మీ వర్క్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక పేమెంట్ విషయానికి వస్తే, గంటకి వేతనం $11 నుంచి $19 అని చెప్పారు. అండ్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మరియు మీ అనుభవాన్ని బట్టి మీ అవర్లీ రేట్ నిర్ణయిస్తారండి. సగటున గంటకు 14 అనుకున్న గంటకు దాదాపు మనకి ₹1000 పైనే వస్తుంది. సో వారానికి 20 గంటలు పనిచేస్తే దాదాపు సో మనకి $280 నుంచి $350 వరకు మీ వర్క్ ని బట్టది. అంటే నెలకి 80,000 నుంచి 1,00,000 వరకు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. బట్ మీకు మ్యూజిక్ లో మంచి పట్టు ఉండాలి. సో నేను క్లియర్ గా చెప్తున్నా, నార్మల్ గా తెలుగు వచ్చిన వాళ్ళు అప్లై చేసి నాకు రాలేదండి అని అనకండి. ఎందుకంటే అక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు అసలు క్వాలిఫికేషన్స్ ఏంటో, నేను కూడా చెప్పాను వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు పేమెంట్స్ ని ప్రతి వారం స్ట్రైప్ లేదా వైజ్ అకౌంట్స్ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది వచ్చేసి 6 నెలల కాంట్రాక్ట్ బేస్డ్ రోల్ అండి. సో మీరు కాంట్రాక్ట్ బేస్డ్ రోల్ అని నెగ్లెక్ట్ చేయకండి. సో మీ పనితీరు బాగుంటే ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ పోస్ట్ కి ఎలా అప్లై చేయాలి అంటే, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అఫీషియల్ మెర్కర్ లింక్ ఓపెన్ చేయండి. అక్కడ మీ పూర్తి అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ పేరు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఎంటర్ చేయండి.
ఒకవేళ లింక్డ్ ఇన్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ లింక్డ్ ఇన్ పై క్లిక్ చేయవచ్చు. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ఓటీపీ ద్వారా మొబైల్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ లో సాధారణ అకాడమిక్ వివరాల కంటే మీకు తెలుగు మ్యూజిక్, లిరిక్స్ రైటింగ్, సింగింగ్, క్రియేటివిటీ రైటింగ్ లేదంటే లిటరేచర్ లో ఉన్న అనుభవాన్ని స్పష్టంగా మెన్షన్ చేయండి. మీరు రాసిన పాటలు లేదా యూట్యూబ్ లింకులు ఉంటే రెజ్యూమ్ లో జత చేయడం మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు 30 నిమిషాల ఆన్లైన్ కాంపిటెన్స్ టెస్ట్ అయితే ప్రారంభం అవుతుంది. ఈ టెస్ట్ రాసేటప్పుడు ల్యాప్టాప్, వెబ్‌కామ్ మరియు మైక్రోఫోన్ ఆన్‌లో ఉండాలి. గుర్తుంచుకోండి. టెస్ట్ రాసేటప్పుడు ల్యాప్టాప్, వెబ్‌కామ్ మరియు మైక్రోఫోన్ అయితే ఆన్‌లో ఉండాలి. ఈ టెస్ట్‌లో ప్రధానంగా 3 విభాగాలుంటాయి. ఎక్సర్‌సైజ్ 1 ఉంటుంది. అంటే ఇంగ్లీష్ రైటింగ్. సో స్క్రీన్ పై ఒక టాపిక్ లేదా పాట గురించిన ప్రశ్నలుంటాయి. వాటికి మీరు సరైన వ్యాకరణంతో ఇంగ్లీష్‌లో మీరు సమాధానాలు టైప్ చేయాలి. నెక్స్ట్ తెలుగు రైటింగ్ అనాలిసిస్ ఉంటుంది. ఇచ్చిన తెలుగు లిరిక్స్ లోని లోపాలు, పదాల ఎంపిక, భావం గురించి తెలుగులోనే టైప్ చేసి వివరించాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ చూడాలి స్క్రీన్ పై అడిగిన మ్యూజిక్ సంబంధిత ప్రశ్నకు మీరు నేరుగా మీ వాయిస్ తో స్పష్టమైన తెలుగులో మాట్లాడి రికార్డ్ చేయాలి. మాట్లాడేటప్పుడు పరిసరాలలో ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్ద వాతావరణంలో రికార్డ్ చేయండి. ఈ టెస్ట్ పూర్తయిన తర్వాత సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో మీ పర్ఫార్మెన్స్ బాగుండి షార్ట్ లిస్ట్ అయితే 3 నుండి 5 రోజుల్లో ఆన్ బోర్డింగ్ మెయిల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మిత్రులారా, తెలుగు భాష మరియు సంగీతంపై ఆసక్తి ఉన్న వారికి ఇంటి నుండి డాలర్లలో ఆదాయం పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సరైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా సందేహాలు వస్తే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. సో ఇలాంటి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.